ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మనం పుట్టక ముందే, ఈ లోకము సృష్టించబడక ముందే దేవుడు మన గురించి ఆలోచించాడు. ఇది ఆయన సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది. క్రీస్తులో మనలను ఏర్పరచుకునను. మన ఎంపిక మన నీతిని బట్టి కాదు, కేవలం క్రీస్తు ద్వారానే జరిగింది. ఆయన లేనిదే మనకు దేవునితో సంబంధం లేదు. పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని దేవుడు మనల్ని కేవలం రక్షించడమే కాదు, మనము ఆయనలాగే పవిత్రముగా ఉండాలని కోరుతా ఉన్నాడు. ప్రేమ చేత దేవుడు మనల్ని ఎన్నుకున్న దానికి ప్రధాన కారణము ఆయన ప్రేమ. అది షరతులు లేని ప్రేమ. కృపా మహిమకు కీర్తి. మన రక్షణ వల్ల అంతిమంగా దేవుని కృపకు మహిమ కలగాలి. కనుక ఆయన పిల్లలుగా దేవుని ముందస్తు ప్రణాళిక. మీరు అనుకోకుండా ఈ లోకములోకి రాలేదు. కేవలం పుట్టక ముందే దేవుడు మనల్ని ప్రేమతో ఎన్నుకున్నాడు. క్రీస్తులో మన గుర్తింపు, మన దోషాలన్నీ క్రీస్తు రక్తము ద్వారా కడగబడ్డాయి. ఇప్పుడు మనము దేవుని సృష్టిలో పరిశుద్ధులం. కృప ద్వారా అంగీకారం. మనము ఆయన ప్రియుడైన క్రీస్తులో అంగీకరించబడ్డాము. మనము ఒంటరి వారము కాదు, దేవుని కుటుంబ సభ్యులం. మీరు తక్కువగా భావించుకుంటున్నారా? ఎవరు మిమ్మల్ని ప్రేమించడం లేదని బాధపడుతున్నారా? సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమించాడని మరచిపోకండి. ప్రార్థన. ప్రభువా, మీ కృపలో మమ్మల్ని అంగీకరించినందుకు వందనాలు. మేము నీ ఎదుట పరిశుద్ధులుగా జీవించే శక్తిని దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.